ఉదాహరణకి క్యారల్స్ రాబోతూ ఉన్నాయి వచ్చే వారం నుండి అనగానే మనం ఈ వారం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచో పని నుంచో వచ్చిన తర్వాత రోజు కొద్దిగా ఒక్కొక్క గదిని మనం రెడీ చేస్తాం. ఫాదర్ గారు వచ్చేలోపు మా ఇల్లు అందంగా ఉండాలా, అన్ని కడిగి చక్కగా విమ్తో కడిగితే తల మెరిసినట్లు మెరవాలా. అలాగని ఆత్మ కూడా మెరవాలి. ఆత్మ యందు కూడా దేవుడు ఉండాలి. ఈ బాహ్యకరమైనటువంటి పనులు అనేకం చేస్తూ ఉన్నాం. క్రీస్తు జయంతి కోసం అనేకమైనటువంటి పనులు చేస్తాం. ఇల్లు శుభ్రపరుస్తాం. గత 6 నెలలుగా శుభ్రపరచకపోయినా క్రీస్తు జయంతి కోసమైనా న్యూ ఇయర్ కోసమైనా పని చేస్తాం. అలాగనే చేసినప్పుడు ఇల్లులో ఉన్నటువంటి డస్ట్ అంతా ఏం చేస్తాం, బయటకు ఊడ్చేస్తాం. అలాగనే ఈ క్రీస్తు జయంతి పండుగ నీ హృదయమును పవిత్రపరచుకోమని, అదే కదా ఈనాటి సువార్తలు. బప్తిస్మ యోహాను లేక స్నాపకుడు యోహాను 13వ అధ్యాయం 2వ వచనంలో మనతో మాట్లాడిన విషయం ఏమిటో ఒక్కసారి చూద్దాం. దేవుని రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని పలుకుతూ, దేవుని రాజ్యం అనగా క్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన రావడానికి నీవు సిద్ధపరచుకో, హృదయ పరివర్తనము చెందుడని పలుకుతూ 7వ వచనంలో మరొక మాట అంటూ ఉన్నారు ఆయన. వచ్చుటను చూచి పారిపొమ్మని హెచ్చరించినది ఎవరు అని పలుకుతూ, మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయుడు అన్న మాటను యోహాను గారు పలుకుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక నుండి హృదయ పరివర్తనకు చెందిన పనులను చేస్తూ జీవించాలి.